ఏమిటిది? చిన్నరాణి గారు పంపించారమ్మా. ఎందుకు? ఈవేళ మీ పుట్టినరోజు పండుగ కదా. అవన్నీ నేను ఒక్కతోనే తినగలనా? అమ్మగారే తింటారులే అమ్మా. చిన్నరాణి గారు మరీ మరీ చెప్పారు. తమరొక్క ముక్క రుచి చూస్తే వారు తరిస్తామన్నారు. సరే అలా ఉంచు. పోనీలే తినమ్మా, మన పిన్నేగా. ముందు నాన్నగారికి ఇయ్యాలి. నాన్నగారికి ఉన్నాయమ్మా, పిన్నమ్మగారు పెట్టారు. అయితేనే మా నాన్న గోరుముద్దలు నేను పెట్టాలి. పోనీలేవే, వాళ్ళ నాన్నగారితో కలిసి తింటుంది. మరి మీరు ఇదిగో. నాన్న నాన్న ఎందుకు వచ్చానో చెప్పుకో. నాన్నను చూడటానికి. ఏం తెచ్చానో చెప్పుకో. తాయిలా? తీపా కారమా? మా తల్లి చేతుల్లో పడితే కారమైన తీయనే. అబ్బా చెప్పు నాన్న, పండా బచ్చిమా? ఏదైనా భక్షిస్తానమ్మా. ఇదిగో పిన్ని చేయించింది నా కోసంట. ఏది నవ్వుతారా? భామ 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 పిన్ని భామ పిన్ని భామ. మరేం పర్వాలేదు. నీరసం వద్దంటే విన్నారు గారు. మిమ్మల్ని చూడకుండా ఉండలేక. ఇంకా నువ్వు వెళ్ళమ్మా. ఇక్కడ నేనున్నాను, నాన్నగారు ఉన్నారు. నువ్వు పోయి చక్కగా లడ్డూలు తినమ్మా. టీకా ఉందేమిటి? లేదమ్మా, జ్యోతల్లే వెలుగుతుంటే. అలాగా? అమ్మా అమ్మా. నెమ్మదమ్మా. మరేం లేదులే. ఇవ్వనమ్మా. ఎందుకో ఉన్నట్టుండి తల తిరిగింది. వైద్యుల్ని పిలిపించనా అమ్మా? ఈ మాత్రానికి ఇక నువ్వు పోయి పడుకో. కొద్దిగా కాళ్ళు పడతానమ్మా. అబ్బా వద్దే. అమ్మా అమ్మా మూలిగానే ఏమిటమ్మా బాధ? అమ్మా అమ్మా. వచ్చావమ్మా? అమ్మా 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 అమ్మా. రామి రామి రామి, చూడవే అమ్మ రొప్పుతోంది. అమ్మా అమ్మా ఏమమ్మా? మరేమీ లేదే. ఆ లడ్డూలు తిన్నాను. అజీర్ణమేమో. పడుకోగానే కునుకు పట్టింది. కలవరించాను కాబోలు. అమ్మాయి భయపడది. అమ్మా ఆ లడ్డూలు తిన్నావా? నాకు అక్కర్లేదమ్మా, అవి తింటే నీకు అజీర్ణం చేసిందిగా. పోనీలేమ్మా, దాచేయిస్తాను. వద్దు, అవతల పారే. తప్పమ్మా, పిన్ని కోపం రాదు. రామే అమ్మా, ఆ లడ్డూలు తీసుకుపదా. పడుకో తల్లి.
నేను చెప్పినట్లు వింటానని ప్రమాణం చేయి. ఆ తల్లి ఎదుట ప్రమాణం చేయి. అదేమిటమ్మా అలా అంటారు? ఎనడనా మీ మాటకెద్దు చెప్పానా? చేస్తావా లేదా? అమ్మ మాట తప్పని తల్లి, తప్పితే నా శిరస్సు రాలిపోవాలి. ముందవి తీసుకెళ్ళి అవతల పారి. ఆహా, పారేస్తే ఎవరన్నా తింటే ప్రమాదం. కొయ్యి తీసి పాతిపెట్టు. విషం కలిపిందా? దైవానికి తెలియాలి. తిన్నప్పటి నుంచి తల తిరుగుతుంది, కాళ్ళు నిలవడం లేదు. రామి, ఆగు. అంబ మీద ప్రమాణం చేశావు. ప్రాణం పోతుంటే ప్రమాణం అంటారేటమ్మా? నా ప్రాణం పోతేనే అయ్యగారి ప్రతిష్ట పోతుంది. అది ఆలోచించావా? నేను లేకపోతేనే బిడ్డను చూచేందుకు నువ్వున్నావు. అయ్యగారిని మరిపించేందుకు చెల్లెలుంది. నువ్వు అమ్మాయిని ఇలా పంపించు. అమ్మా, అజ్ఞానిని నేను బ్రతికుండను. ఆమె కంటకమని తెలుసుకోలేకపోయాను. తల్లి, మహారాజుకి చిన్నరాణికి ఏ వాదు రాకుండా కాపాడు. నన్ను నీ పాద సన్నిధికి చేర్చుకో తల్లి. అబ్బా, అమ్మా 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 అమ్మా, తల్లి గౌరీదేవి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ ఆ తల్లే దిక్కు. ముప్పొత్తులా పూజ చేసుకోవాలి. చేస్తావు కదా? అమ్మా, మరి నువ్వు? ఇక నుంచి నువ్వు చెయ్యాలట అమ్మకు పూజ. ఆవిడ సెలవైందమ్మా. చేస్తావు కదా? చేస్తానమ్మా. సరేనా అమ్మా? అమ్మా, 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 అమ్మా అమ్మా అమ్మ మాట్లాడకుండా పడిపోయింది నాన్న.